హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలోకి వస్తే ఈ ఉగాదికి మా ఇంట్లో దేవుడికి నేను ఏ ప్రసాదాలు చేసి పెట్టాను, ఎలా చేసి పెట్టాను, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసేద్దామా? అందులో ముందుగా ఎవరైనా ఈజీగా చేసుకునేలా ఉగాదికి స్పెషల్గా చేసుకునే భక్షాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. సో దానికోసం ముందుగా మనం పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికి ముందుగా మనం 1 కప్ శనగపప్పు మంచిగా క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకున్నప్పుడు ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మొత్తం మంచిగా థిక్ పేస్ట్ అయిపోవాలన్నమాట. అక్కడక్కడ ఉన్న పలుకుల్లో ఉన్న పర్లేదు, కానీ ఆల్మోస్ట్ 95% దాకా మొత్తం పేస్ట్ అయిపోవాలి. ఇది పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. సో ఇంక ఇప్పుడు పేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. సో స్టవ్ మీద పెట్టేసుకొని నేను 1 కప్కి 1.5 కప్ దాకా బెల్లం తీసుకొని దీనికి యాడ్ చేస్తున్నాను అనమాట. సో స్టవ్ ఆన్ చేసేసుకొని మొత్తం ఆ పప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ని దానికి బెల్లం యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే బెల్లం పాకం పడతారు కదా, అలానే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బెల్లం మొత్తం నీట్గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. లేదు అంటే మీరు కొంతమంది ఏం చేస్తారంటే బెల్లంని మొత్తం బాయిల్ చేసేసి వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకొని అప్పుడు ఆ వాటర్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నాది క్లీన్గానే ఉంది కాబట్టి ఇలా యాడ్ చేసుకున్నాను డైరెక్ట్గా. సో ఇప్పుడు ఈ మిక్చర్ ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కింద అడుగంటకుండా మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఇలా స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. దీని తర్వాత దీనికి మనం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. సో జనరల్గా మనం స్వీట్స్కి ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాం కదా, అలాగే దీనికి కూడా యాడ్ చేసుకోవాలి. సో టేస్ట్ మంచిగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దగ్గరికి అయిపోయింది మొత్తం. ఇంతకుముందు వాటర్ ఉండే, ఇప్పుడు మొత్తం దగ్గరికి అయిపోయి థిక్ పేస్ట్ లాగా అయిపోయింది. సో ఇంకే దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారాక మీరు చూస్తే ఇలా ముద్దగా తయారైపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఉండలాగా మంచిగా అవుతుంది. సో ఇప్పుడు మీరు పూర్ణంకి ఇలా చేసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట భక్షాలు. సో నెక్స్ట్ మనం భక్షాల కోసం పిండి కలుపుకుందాం. సో దీనికి నేనేం తీసుకున్నాను, 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. జనరల్గా అందరూ మైదా పిండి కూడా వాడతారు, బట్ నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను, ఎందుకంటే మైదా పిండి మంచిది కాదు కాబట్టి. అండ్ ఈ గోధుమ పిండికి మనం ఒక 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసి, ఎక్కువ యాడ్ చేస్తే మొత్తం సాల్ట్ అయిపోతుంది. సో ఎక్కువ యాడ్ చేయొద్దు. అండ్ ఇప్పుడు పిండిని మొత్తం వాటర్తో కలిపేసుకుంటున్నాను. కొంచెం మెత్తగానే కలుపుకున్నాను, ఎందుకంటే ఇది ఒకవేళ స్టార్టర్స్ కనుక ఫస్ట్ టైం కానీ అలా చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం మెత్తగా కలిపేసుకుంటే. లేదు ఇలా పూరీ పిండి లెక్క లేకపోతే చపాతీ పిండి లెక్క కలుపుకున్నారంటే డెఫినెట్గా అది మనకి రాదు. అండ్ కొత్త వాళ్ళకైతే అసలు రాదు. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే మంచిగా ఈజీగా ఎలా ఉన్నా చేసేయగలుగుతారు, కానీ కొంచెం ఫ్రెషర్స్ అలా కొత్త వాళ్ళైతే కొంచెం కష్టం అవుతుంది. సో ఇది బేసికల్గా ఓన్లీ కొత్తగా చేసే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు అది కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకున్న, సో దట్ చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది అండ్ మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అలా మంచిగా మసాజ్ చేస్తున్నాను అనమాట పిండిని. సో మసాజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. సో మెత్తగా ఉంటేనే బాగుంటుంది పిండి. సో చూస్తున్నారు కదా, 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది పిండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకొని దాన్ని ఇలా ఒత్తుకుంటున్నాను.
ఇలా మంచిగా మధ్యలో కొంచెం థిక్ ఉంచి సైడ్స్కి థిన్గా చేసుకుంటున్నాను. సో బేసికలీ ఇప్పుడు నేను భక్ష్యం చేయడానికి చూసారా ఆ పిండి ఎలా అయిందో, మంచిగా ఉండలక్క ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దాన్ని మొత్తం కవర్ చేస్తున్నాను ఆ పిండిలో పెట్టేసుకొని. అలా ఉన్నప్పుడు ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి ఈజీగా అంత ఈజీగా చీలిపోదు అనమాట. లేకపోతే మన ఫ్రెషర్స్ కొత్త వాళ్ళు చేయాలంటే కొంచెం కష్టమే, చీలిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా నేను చెప్పినట్టు మీరు చేశారంటే డెఫినెట్గా బ్రేక్ అవ్వదు. అంటే నేను కూడా ఒక 5 to 6 టైమ్స్, ఫస్ట్ టైం నాకు అసలు చేయడానికే రాలేదు. బట్ చేస్తూ ఇలా చేయడం వల్ల నాకు ఈజీ అయిపోయింది అనమాట. సో అందుకే నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిద్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను బేసికల్గా. అండ్ ఇప్పుడు చూసారా, నేను ఒక పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ రాసేసుకున్నాను. అండ్ చేతికి కూడా కొంచెం ఆయిల్ అంటుకుంచుకొని, చేతికి ఆయిల్ అంటించుకొని మొత్తం ఇలా ఎంత ఈజీగా ఇలా స్ప్రెడ్ అయిపోతుందో భక్ష్యం. అండ్ సైడ్స్కి ఒకవేళ మీకు పూర్ణం వెళ్ళట్లేదు అంటే డైరెక్ట్ ఇట్లా లోపలికి అనుకుంటూ మరీ మంచిగా చేసేసుకోవచ్చు. అది చూసారా, లోపలికి ఇలా అనుకుంటూ, సో దట్ పూర్ణం మొత్తం ప్రతి ఒక్క కార్నర్లో కూడా ఈజీగా వెళ్ళిపోయేలాగా ఉంటుందన్నమాట. మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. అండ్ ఈ పూర్ణాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. కొంతమంది పప్పుని మంచిగా డ్రై అయిపోయాక అప్పుడు మిక్చర్లో దానికి బెల్లము అవి కలిపి మిక్సీ వేసేసి చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. నాకు అలా చేయడం రాలేదు అనేది, సో ఇలా ట్రై చేశాను. అప్పటి నుంచి కొంచెం ఈజీగా చేయగలుగుతున్నాను. సో అందుకే నేను మీకు ఇవి చూపించాలి అన్నట్టు అనుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా అయిపోయింది ఇంకా భక్ష్యం. ఇప్పుడు దీన్ని కాల్ చేసుకుందాం ఇంకా. సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నాను. హీట్ అయ్యాక నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఏంటంటే కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉంటారు కదా, వాళ్ళకి అలా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో భక్ష్యం. అంతే, ఇంకా ఇప్పుడు 2 సైడ్స్ మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలానే మంచిగా సైడ్స్ కానీ మొత్తం మంచిగా కాల్చేసుకుంటే అయిపోతుంది మన భక్ష్యం రెడీ. సో చూసారు కదా, నేను ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతే, సింపుల్గా ఉంది కదా. సో ఇంకా చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అలా ఎలా చేస్తున్నారో చూసేసేయండి. ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని అది మొత్తం సెంటర్లో థిక్ ఉంచి సైడ్స్కి కొంచెం థిన్గా ఉంచేసి ఇప్పుడు పూర్ణం ముద్ద తీసుకుంటున్నాను. పూర్ణం పిండి కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి, లేదంటే పిండి ఎక్కువైపోయి మీకు అంత స్వీట్నెస్ తెలియదు. సో పూర్ణం దీనికన్నా ఎక్కువ ఉండాలన్నమాట పిండి కన్నా.
సో ఇప్పుడు ఆయిల్ తీసేసుకొని మంచిగా ఒక కవర్ మీద ఆయిల్ తీసేసుకొని ఇలా నొక్కేసుకోవటమే. మీకు ఆ థిక్నెస్ అనేది ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా థిక్గా ఉంటే ఇష్టమో లేకపోతే థిన్గా ఉండడం ఇష్టమో అది మీ మీ చాయిస్ అనమాట. ఇంకా సో అంతే, అలా ఒత్తేసుకొని ఇంకా కాల్ చేసుకోవడమే. 2 సైడ్స్ మంచిగా నెయ్యితో అయినా ఆయిల్తో అయినా కాల్ చేసుకోవడమే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మంచిగా వస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి చాలాసేపటి వరకు. నెక్స్ట్ నేను చేసిన ప్రసాదం ఏంటంటే స్వీట్ పోహా. అంటే పొంగల్లానే ఉంటుంది, కాకపోతే పొంగల్ రైస్తో చేస్తాం కదా, ఇది పోహాతో చేశాను. సో ముందుగా దాన్ని పోహా తీసేసుకొని 2 కప్స్ పోహా తీసేసుకొని దాన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఒక 150 గ్రామ్స్ దాకా బెల్లం తీసేసుకొని 100 to 150 గ్రామ్స్ బెల్లం తీసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఈ మొత్తం బెల్లం అందులో కరిగిపోవాలన్నమాట. కరిగిపోయిన తర్వాత ఇందులో మనం పోహాను యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. మొత్తం చిన్న బిట్స్ కూడా ఉండకుండా మొత్తం బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట వాటర్లో. సో ఇలా మరిగిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం బెల్లం చూస్తున్నారు కదా, మొత్తం కరిగిపోయిన తర్వాతనే నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు చూస్తున్నారుగా మొత్తం కరిగిపోయింది, ఇలా దగ్గరికి అయిపోతుంది కదా. ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ పోహాని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసేయాలన్నమాట, బెల్లంది పోహాకు పట్టేలాగా. సో బేసికల్గా మనం రైస్తో చేస్తాం కదా పరవన్నం అనేసి పాయసం, అలానే అనమాట. కాకపోతే ఇది పోహాతో చేస్తున్నాను, అంతే డిఫరెన్స్ బేసికల్గా. అండ్ దీనికి ఇప్పుడు కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ ఇది ఆప్షనల్, నేను కొన్ని లైట్గా మిల్క్ యాడ్ చేస్తున్నాను. అండ్ మిల్క్ యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుని ఇందులో యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అంతే, వెరీ ఈజీ స్వీట్. ఇది ఒక 5-10 మినిట్స్లోనే అయిపోయింది స్వీట్ చేయటం. అంతే, ఎంతో ఈజీగా అయ్యి స్వీట్ పోహా రెడీ. నెక్స్ట్ ఉగాదికి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే ఉగాది పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. అండ్ వెరీ ఈజీ, అందరూ సేమ్ అలానే చేస్తారు. జస్ట్ నేను అలా ఉగాది పచ్చడి చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను. సో దీనికి నేను బెల్లం, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, ఇంకా చింతపండు పులుసు తీసుకున్నాను.
నా దగ్గర కొత్తది లేదు, సో ఉన్న దాంతోనే వేసేసాను అనమాట. సో దీనికి ఇప్పుడు బౌల్ మన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని తీసేసుకుని దాంట్లో బెల్లం యాడ్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ దీనికి మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కట్ చేసుకున్నాను. ఇవి కొన్ని పెద్దగా కట్ చేశాను, చిన్న చిన్న కట్ చేసుకున్నాను. జనరల్ అందరూ చిన్న కట్ చేసుకుంటారు కదా, బట్ యా అలా టైం అయిపోయింది, ఫాస్ట్గా అలా కట్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ వేప పువ్వు యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. సో షడ్ రుచులు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. అంతే, ఎంతో ఈజీ కదా ఉగాది పచ్చడి. కాకపోతే అందరూ కుండలలో వాటిలలో చేస్తారు, అండ్ మాకు ఇక్కడ అవి దొరకలేదు, సో ఇదే బౌల్లో యాడ్ చేసేసాను అన్నమాట. ఇంకా మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ మా ప్రసాదాలు కూడా 5 రకాల ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. ఇవన్నీ దేవుడికి పెట్టేసుకున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.